అది 2010వ సంవత్సరం. నాకు కరెక్ట్గా 10 సంవత్సరాల వయసు ఉంటుంది. స్మార్ట్ ఫోన్ అంటే ఏంటో తెలియని రోజులు అవి. మాకు తెలిసిందల్లా దోస్తులతో కలిసి గల్లీ గల్లీ తిరగడం, గిల్లికామ, గోళీలు, లింగోచ్, అవుట్ ఇలా ఎన్నో ఆటలు ఆడుకునే వాళ్ళం. అక్టోబర్ 6, 2010. అదే రోజు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోకి ఒక కొత్త యాప్ లాంచ్ అయింది. లాంచ్ అయిన అదే రోజు 25,000 మంది యూజ్ చేశారు. అప్పటి నుండి ఇప్పటిదాకా యూజ్ చేస్తూనే ఉన్నారు. రోజు రోజుకి యూజర్స్ పెరిగిపోతూ ఉన్నారు. యూజర్స్ సంఖ్య లక్షలు దాటి కోట్లలోకి ఎంటర్ అయ్యింది. ఇంకేముంది, క్రింజ్తో పాటు కరువు పెరిగిపోయింది. ఇంతకీ ఆ యాప్ ఏదో తెలుసా? ప్రజెంట్ మనం రీల్స్ స్క్రోల్ చేస్తున్నామే, గదే మన ఇన్స్టాగ్రామ్ యాప్. చింతపండులో పులుపెంత కామనో, షుగర్లో తీపెంత కామనో, ఈ ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్లు కూడా అంతే కామన్. కొత్త ట్రెండ్లతోని మనల్ని సావగొడుతూనే ఉన్నారు. దాంట్లో ఒక 2 ట్రెండ్లకి ఇప్పుడు మనం రియాక్ట్ అవుదాం. చెల్లో మరి. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 కోయ్. ఆల్మోస్ట్ 1 మినిట్ కంప్లీట్ అయిపోయింది. చెల్లో స్టార్ట్ చేద్దాం మరి. మీరు ఇన్స్టాగ్రామ్లో చాలానే ట్రెండ్స్ని చూసుంటారు. రీసెంట్గా వైరల్ అయిన ఈ ట్రెండ్స్కి రియాక్ట్ అవుదాం రండి. ఈ ట్రెండ్లో పెద్దగా చేసేది ఏం ఉండదు, ఖాళీ కిస్ పెట్టుకోవడమే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. రే రే చాలా పాపం రా. నిజం మాస్టర్. రే రీల్ చేసే టైంకి ఇంట్లో ఎవరు లేరనుకుంటా పాపం. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? జీవితంలో అసలు ఎప్పుడైనా ముద్దు పెట్టుకున్నారో లేదో తెలియదు కానీ ఈ ట్రెండ్ వల్ల చాలా మంది ముద్దు అయితే పెట్టుకురు భయ్య. ఫర్ ఎగ్జాంపుల్, వైఫ్ కి హస్బెండ్ ముద్దు పెట్టిండు. అరే ఏంది బ్రో, దొరికిందే ఛాన్స్ అని చెప్పి లిప్ కిస్లు కూడా పెట్టేసుకుంటుర్రు. ఓకే, మీరు హస్బెండ్ అండ్ వైఫ్ ఒప్పుకుంటా, బట్ 4 గోడల మధ్యలో చేసేది ఇట్లా పబ్లిక్ లో చేయకండి భయ్యా. కరెక్ట్ పొల్లారా. గాయ్స్, ఇప్పుడు ఒక్కసారి రీల్ చూడండి. ఫ్రెండ్స్, ఈ రీల్ చూసినాక నాకేమనిపించిందంటే, జనరల్గా చాలా ఫ్యామిలీస్లో అమ్మ కుట్టి ఏమో కొడుకుంటాడు అండ్ నాన్న కుట్టి ఏమో కూతురు ఉంటుంది. ఎందుకో తెలియదు కానీ అది అంతే బాయ్. అంతేగా అంతేగా. మరి మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఇప్పుడు అమ్మ కూతుర్ల రీల్ చూద్దాం. అరే అమ్మా, పొయ్యి మీద పాలు పెట్టి ఇక్కడ రీల్ చేస్తురేందే, పాలు మొత్తం పొంగిపోయినాయి. అమ్మ రీల్స్ చేస్తురు కానీ అసలు పొయ్యి మీద ఏం పెట్టినావో చూస్తలేవు, అసలు ఇంట్లోకి ఎవడు వస్తుండో ఎవడు పోతుండో కూడా చూస్తలేరు. ఇట్లయితే చాలా కష్టం అమ్మ. సారీ. ఇప్పటి వరకు చూసిన రీల్స్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు చూసే రీల్స్ ఒక ఎత్తు అన్నమాట. ఎందుకు ఏమో సార్, నాకు కనపడదు. నిజంగా చాలా క్రేజీగా ఉంది కదా. అన్నీ ఎవరో కానీ అక్కతో ఆడుకుంటుండు. అక్క ఊరుకుంటుందా? తిను చేసిన ఈ రీల్ నాకు చాలా రిలేటబుల్ గా ఉంది. ఎందుకంటే ఒక్క నిమిషం నా లైఫ్ ని నేను చూసుకున్నట్టు అనిపించింది నాకైతే. ఎవరికి లేవు బాయ్ టెన్షన్లు, డిప్రెషన్లు, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. బట్ అలా పైకి నవ్వుతూ గడిపేస్తారు అంతే. మా సార్ ఇంత ఇంటెలిజెంట్.
సోషల్ మీడియాలో చాలా మంది క్రింజ్ చేసేవాళ్ళు ఎవరెవరో ఎవరికి నచ్చిన పేర్ల పక్కన వాళ్ళు స్టార్లను యాడ్ చేసుకొని స్టార్లు అయిపోయినారు. బట్ మనం ఇప్పుడు చూసేటోడు వాడికి వాడు సొంతంగా వాని పేరు పక్కన స్టార్ ఏం యాడ్ చేసుకోలేడు. ఆడియన్సే వాడు చేసే రీల్స్ ని చూశాక వాడికి ఒక బిరుదునిచ్చారు. అయన్నొద్దు, పాయింట్కి రా. అరే ఆగు బ్రో, నేనేదో వీడియో లెంత్ కొంచెం పెరుగుతుందని చెప్పి చేస్తుంటే నువ్వు మధ్యలో వచ్చి మొత్తం జడగొడుతున్నావు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇప్పటికే చాలా మందికి అర్థమైపోయి ఉండొచ్చు, చెప్పేస్తున్నా. హీ ఈజ్ నన్ అదర్ దెన్ మన సోషల్ మీడియాలో రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న మిస్టర్ స్వాగీ. జనాలు మాత్రం పీరియడ్ స్టార్ అని పిలుస్తారు. ఎందుకో నాకు కూడా తెలియదు బ్రో, అన్ననే అడిగి తెలుసుకుందాం. చెప్పన్నా, ఎందుకు నిన్ను పీరియడ్ స్టార్ అని పిలుస్తున్నారు? బ్రో, ఒక్క రీల్ లేదా 2 రీల్స్ చేసుంటే అలా అనేవాళ్ళు కారేమో, బట్ నేను చాలానే రీల్స్ చేశాను, అందుకే అలా పిలుస్తున్నారు. కావాలంటే నువ్వే చూడు. చేస్తుంది నీ మాట వింటేనే చిరాకు పడుతుంది, నేను టచ్ చేస్తేనే ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతుంది అంటే నీ పిల్లల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. నీ పిల్లకి పీరియడ్స్ అని అర్థం చేసుకో. వాళ్ళకి పుట్టుకతో ఒక నరకాన్ని అయితే సృష్టించండు, అదే మంత్లీ వచ్చే 5 days పీరియడ్స్. బ్రతుకుండగానే 7 days కంటిన్యూస్ గా బ్లీడింగ్ అవుతుంది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో బ్రో, నీ పిల్ల పీరియడ్స్ లో ఉందని అర్థం. బ్రో, అమ్మాయిలకు వచ్చే పీరియడ్స్ పేరు అంటే మజాక్ అనుకుంటున్నావా? నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అది అవదమ్మా. గైస్, ఇప్పుడు ఒక్కసారి రీల్ చూడండి, మీలో ఎవరో ఎడిట్ చేశారు. ఏంటి బ్రో, పీరియడ్స్ పైన రీల్స్ చేసినంత మాత్రాన ఇలా ఎడిట్లు చేయవచ్చా అని వాడి ఫాలోవర్స్ లో కొంతమంది అనుకుంటుండొచ్చు. బట్ ఒక్కసారి ఈ రీల్ చూడండి. ఓ అక్క, జర బట్టలు మంచి చేసుకోరాదు, చూపించే బుద్ధి మీకున్నా చూసే బుద్ధి మాకు లేదు. అరే ఓ బట్టే బాస్, అక్క జీన్స్ మీద టీషర్ట్ వేసింది, ఫుల్లీ కవర్డ్ గానే ఉంది, అయినా సరే నువ్వు ఈ రీల్ ఎందుకు చేసినవరా? నువ్వు చాలా కంట్రీలా ఉన్నావు బేటా. అంకుల్, కంట్రీలా కాదు, ఎర్రి హూకులా ఉన్నాడు. వాడు ఆ అక్కను ఒక్కదాన్నే అంటలేడు, ఇండైరెక్ట్ గా సమాజంలో ఉన్న అక్కలందరినీ అంటున్నాడు. అందరూ చూపించేటోళ్ళే ఉండర్రా ఎర్రి హూక. అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావురా నువ్వు? మళ్ళీ ఇలాంటి వాళ్ళకి ఫుల్ గా సపోర్ట్ చేస్తారు. ఎరువుకును నేను ఇది కొత్తేమీ కాదులే. సారీ గాయస్, అసలు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయొద్దు అనుకున్నా కానీ తప్పలేదు. బట్ ఆ అక్కల్లో ఒక అక్క వీనికి రాడ్ రిప్లై ఇచ్చింది, చూడండి. అరే ఓ బట్టే బాస్, ఆ జీన్స్ పైన టాప్ వేసుకోకపోతే ఇంకేం వేసుకుంటారు? చీర కట్టుకుంటారా? మీ అక్క మా అక్క కాదా, మా అక్క మీ అక్క కాదా అన్నావు కదా, మరి మీ అక్క గురించి ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? సిగ్గులేదా నీకు ఇంత కూడా? ఆడోళ్ళ కంటెంట్ మీద బతుకుతూ ఫాలోవర్ని గెయిన్ చేసుకుంటూ ఏం నిరూపిద్దాం అనుకుంటున్నావురా నువ్వు? ప్రతి ఒక్కరు తయారవుతారు ఉద్దర సలహాలు ఇవ్వడానికి. మేము ఏం వేసుకోవాలో మా ఇంట్లో వాళ్ళు లేరనుకుంటున్నావా చెప్పనీకే? ఖతం. గైస్, ఫైనల్లీ 5 days కష్టపడ్డ తర్వాత మన వీడియో అయితే కంప్లీట్ అయ్యింది. వీడియో ఎలా ఉందో చెప్పండి, అండ్ వీడియోలో ఇంకా ఏం ఇంప్రూవ్ చేయాలో చెప్పండి. ఉంటా మరి, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు టాటా, బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్, జై హింద్, వందే మాతరం. డిగ్రీ పట్టుకొని పొట్టకొట్టి కోసం రోడ్ల మీద తిరిగేవాడు పోరంబో కంట. ఫ్రంట్ క్యామ్ లో చూసి 4 బూతులు మాట్లాడి ఫేమస్ అయ్యేవాడేమో ఇన్ఫ్లుయెన్సర్ అంట. ఇంకా వైకల్యాన్ని ఎక్కిరిస్తే అవుతావా కూల్, అంగాలన్నీ కనిపిస్తేనే చేస్తారా మీ ట్రెండ్. రాని వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ మీ అమ్మతో చూడగలవా ఫోన్ లో వచ్చే రీల్స్. పట్టాలిప్పి డాన్స్ చేస్తే సెన్సేషన్, బూతులు కలిపి పాటలు రాస్తే సాహిత్యం, మాటలు మర్చి అమ్మని తిడితే మొగతనం, హీరోల కోసం కొట్టుకోవడం హీరోయిజం.